తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు కూడా గెస్ట్గా పాల్గొంటూ ఉన్నారు. గతంలో నిరుద్యోగులు కూడా అండగా ఉన్నారు. సో ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 వాయిదా పడ్డదన్నటువంటి ఒక శుభవార్త మీడియాలో సోషల్ మీడియాలో వస్తుంది, కానీ అఫీషియల్గా వెబ్ నోట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ అంశం ముగియకముందే, ఈ శుభవార్త ముగియకముందే మరొక అంశంతో నిరుద్యోగులు మళ్ళీ తెర మీదకి వచ్చారు. సో ఏంటి అసలు రీజన్ ఏంటి? ఇది మరొక అంశం కాదు, ఇది కొత్త దుగ్నం కాదు, ఇది పాతగా ఉన్నదే కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్న ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాటనే ఇది 1:100 అనే సమస్య. ఇప్పుడు ఇక్కడైతే మేజర్గా ప్రధానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పినాయి కదా. తర్వాత ఇప్పుడు ఈ శుభవార్త ఇది ఇంతకుముందు ఎలక్షన్లో బిఫోరు నిరుద్యోగ యువకులను వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటేందుకు వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేని టైంలో నిరుద్యోగులను పార్టీ కార్యకర్తలు లేక పని చేయించుకుంటేందుకు 2 నెలలు మీరు అన్నీ మర్చిపోండి, మేము రాగానే ఇవన్నీ అమలు చేస్తాం అనేటియే. సో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు చేయని పక్షంలోనే వీళ్ళు ఇది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు కదా. సో ఇది వాళ్ళ పాపం, వీళ్ళు చేసింది కాదు. గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ ఎలక్షన్ ప్రామిసెసే వీళ్ళు అమలు చేయమని చెప్తున్నారు. కొత్తది కాదు ఇది, కొత్త డిమాండ్స్ కావు ఇవి. దయచేసి అట్లా అనకండి, అది అటువంటిది కాదు. సో అందుకని ఏంటంటే ఒపీనియన్ ఏంటంటే 2 దఫాల రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలను ఎమ్మెల్సీలను పంపించింది. నిరుద్యోగులు చర్చల్లో పాల్గొన్నారు. ఆ చర్చలో ఎందుకు ఈ అంశాన్ని గట్టిగా బలంగా తీసుకోలేకపోయారు అనేది వాళ్ళు చెప్పిండ్రు, వీళ్ళు బయటికి రానియలేదు. వాళ్ళు ఆల్రెడీ ఈ అంశాలు డిస్కషన్స్కి వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు ఎవరినో ఒకరిని ఒక ఎమ్మెల్సీనో అట్లా కాదు కదా అబ్బా, అట్లా పంపిస్తే ఒక కమిటీ వేయాలి దానికి. నువ్వు అంటే చేపల మార్కెట్ ఏమన్నా ఈడ ఆటానికి ధర ఎక్కువ ఈడ ఉన్నది, రూపాయి ఆడ ధర తక్కువ ఉన్నదని చెప్పి అటు ఇటు పోయేది కాదు కదా. కూరగాయల మార్కెట్ అయితేమన్నా నువ్వు ఒక సిస్టమ్, నువ్వు ఒక 30 లక్షల మందికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం నిరుద్యోగులది. దాన్ని ఒక మంత్రి మండలికి వెళ్ళి ఒక కమిటీ వేయాలి. నువ్వు 2-3 మంత్రులను పెట్టాలి, ఇంట్రెస్ట్ చేయాలి. ఈ ఇష్యూస్ ఏంటి, ఏం సంగతి, వీళ్ళ గ్రీవియన్సెస్ ఏంటి అనేది వాళ్ళు పిలిపించుకొని మాట్లాడాలి. నువ్వు గట్లేదో ఎవరు పోయి నిరాదేశ పోతే ఆడపోయి మాట్లాడు అట్లా కాదు కదా. వాళ్ళకు ఉన్నటువంటి ఏంది మానసిక స్థితి ఏంది, పోయేటోళ్ళు కూడా ఉండాలనా లేదా, వాళ్ళు కన్విన్సింగ్ ఉండాలనా లేదా, వాళ్ళకు ఆ నిరుద్యోగుల సమస్య పట్ల క్లియర్ కట్ సాల్వ్ చేసేటువంటి అధికారం కూడా ఉండాలనా లేదా. ఇంతకుముందు మిత్రుడు మాట్లాడి కూడా చెప్తున్నాడు, వాళ్ళు ఎవరండి చామల కిరణ్ రెడ్డి ఎవరు, ఆయన ఒక ఎంపీ. ఆయనకు నిరుద్యోగులకు సంబంధం ఏంది, గవర్నమెంట్ ఏమన్నా బాధ్యత ఉపచెప్పిందా? వేదిక మీదకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ పేరు ఆయన అన్నాడు, మంత్రుల దగ్గర పోయిన అంత హఫసాడ కన్ఫ్యూజింగ్గా ఏదో వేగ్గా మాట్లాడు కాదు కదా. సో నువ్వు నిర్ణయాత్మకంగా గివిల్ మంత్రి ఉంటాడు, గివిల్ ఉంటారు, గివిల్ డిసిషన్ మేకింగ్ బాడీ, వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తారు, వాటిని మేము అమలు చేస్తాం. లేదు ఒకటి ఐఏఎస్ ఆఫీసర్లో నువ్వు ఎవరిని పెడతావు, అటువంటి కమిటీ ఏదన్నా లీగల్గా మీరు వాళ్ళు ఏ కమిటీ సిఫారసు చేస్తారో మేము చేస్తామని చెప్పాలి. అది 24 గంటలు 48 గంటలు చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు, ఏ లీడర్ పడితే వాళ్ళు వచ్చి నా దగ్గర 10 మంది కలిసిపోయారు, నా దగ్గర పొద్దుగాల చేసుడు, అది ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీలో అయిపోయింది కదా, పెట్టుకుంటూ ఫోటోలు పెట్టుడు, అది పంపించు నిరుద్యోగ సమస్య మేము వీలేదో చేస్తున్నట్టుగా. అట్లా కాదు, అట్లా చేయొద్దు కదా. అది పద్ధతే కాదు. ఇదేంటంటే డిస్టర్బ్ చేసి ఎవరిది వాళ్ళు పొంగనాలు పోదులు కొట్టుకుంటూ కాదు కదా. నువ్వు కూర్చొని ఈవెన్ ఇప్పుడు విద్యార్థుల ముంగట కూర్చొని నువ్వు టీఎస్పీఎస్సీ చైర్మన్కు ఫోన్ చేసుడు కాదు. మీరు ఒక ఆర్డర్ తీయండి, మీరు ఇది గవర్నమెంట్ హాస్ డిసైడెడ్, దీన్ని ఇట్లా ఉన్నది, వీళ్ళ ఇట్లున్నది కాబట్టి మీరు ఇమీడియట్గా మీరు పెట్టండి, వెబ్లో పెట్టండి, ఇది పోస్ట్ పోన్ చేయండి, ఇది 1:100 మీరు చేయండి అని చెప్పని అధికారికంగా చేయాలి. ఎవరో ఒకరు మా ఓటోళ్ళు ఫోన్లు చేసి మీరు పోస్ట్ పోన్ చేయాలి, ఇట్లా చేయాలి, మీరు 1:100 చేయాలని చెప్పినట్టు కాదు కదా. అధికారికంగా ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి డీల్ చేస్తున్నప్పుడు దాన్ని పద్ధతి వేరే తిరిగి ఉండాలి. గట్ల చేయాలి. కానీ నువ్వేదో పోంగానే కూర్చొని ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది మార్కెట్లో, అరే వీళ్ళు మాట్లాడుతున్నట్టు కదా. ఒక పర్టికులర్ సొల్యూషన్ దగ్గరగా తీయాల్సిన అవసరం ఉన్నది. సరే, ఒకవేళ గ్రూప్ 2 గ్రూప్ 3 వెబ్ నోట్ వచ్చే అవకాశం ఉందంటారు, వస్తుందారా పక్కన పెడితే ఈ 1:100 ఇష్యూను ఎంత దాకా తీసుకెళ్తారు? గతంలో ఫైట్ చేసినట్టుగా సీరియస్గా ఫైట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే వదిలేసే అవకాశం ఉందా నిరుద్యోగులు? ఎందుకు వదిలేస్తారబ్బా, ఇది ఉన్నటువంటిదే కదా, ఇది ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయిపోయిన ఎగ్జామే కదా. సో వదిలేసే పరిస్థితి లేదు కదా. ఇది నువ్వు ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన వాగ్దానం గురించే మాట్లాడుతున్నారు, కొత్తగా మాట్లాడతలేరు కదా. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగానే నిలబడమని చెప్పని అడుగుతున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రి మండలి మొత్తం, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీస్ అసెంబ్లీ అక్కడ కూర్చొని నువ్వు మాట్లాడి అపోజిషన్ లీడర్గా నువ్వు మాట్లాడినటువంటి మాటనే గదే అమలు చేయమంటున్నారు కదా. సో ఎందుకు ఇది డిమాండ్ ఆల్రెడీ ఉంటుంది. ఇది నేను అనుకుంటా, ఇది అమలయ్యే వరకు వాళ్ళు మాత్రం ఊకునే పరిస్థితి లేదు. ఊకుంటారని కూడా నేను అనుకుంటా, ఎందుకంటే ఇది జెన్యూన్ డిమాండ్, న్యాయబద్ధమైంది. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగానే మాట్లాడుతారు. కొత్తగా నువ్వు అంతకుముందు మేము 1:50 ఇస్తే మేము అన్నమా ఎక్కడన్నా అనేటట్టు లేదు కదా. ఇలా అన్ని ప్రచార సాధనాలలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లలో వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నీ మాట ప్రకారము నువ్వు నిలబడు, అబద్ధాలు ఆడి మోసం చేయకు, దగా చేయకు, మమ్మలను దుర్మార్గంగా వ్యవహరించకండి, మేము అడుగుతుంటే మమ్మల్ని నిర్బంధాలకు తీసుకొచ్చి దుర్మార్గంగా వ్యవహరించకండి అని చెప్తున్నారు. సో పక్కా ఉంటుంది, ఈ డిమాండ్ ఎట్టి పరిస్థితిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది అమలయ్యే వరకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పృథ్వీరాజు తెలంగాణ ఉద్యమకారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఇది కొత్తగా వచ్చినటువంటి డిమాండ్ కాదు, కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నటువంటి అంశం కాదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది గ్రూప్ 1కి సంబంధించి. ఈ అంశం గతంలో
చాలా రోజుల నుంచి కూడా అంటే డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించి కావచ్చు, అటు గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు, నిత్యం నిరుద్యోగులు గతంలో నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫైట్లో భాగంగా అటు అశోక్ నగర్ కావచ్చు, ఇటు సెక్రటరీ ముట్టడి కావచ్చు, వరుసగా టీజీపీఎస్సీ ముట్టడి కావచ్చు. సో ఎక్కడికంటే అక్కడికి ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా 1:100ను అమలు చేయాలి, ఆ దిశగా ముందుకు పోవాలి రాష్ట్ర ప్రభుత్వం అంటూ వాళ్ళు నినాదాలు చేసిరు, నిరసన వ్యక్తం చేసిరు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసిరు. సో మొత్తం మీద ఏది ఏమైనా కూడా ఇది కొత్త డిమాండ్ కాదు. సో ఇక గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి వాయిదా పడుతుంది అంటూ కేవలం ప్రచారాలు మాత్రమే జరుగుతోంది. ప్రచార సాధనలో ఇప్పటివరకు టీజీపీఎస్ కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అఫీషియల్గా ఒక జీవోనో లేకపోతే ఏదైతే ఒక వెబ్ నోట్నో ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. సో వెబ్ నోట్ వచ్చినప్పుడు మాత్రమే అది నిజంగా వాయిదా పడుతుందని నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదేమైనా అంటే అది వాయిదా పడ్డా పడకుండా ఖచ్చితంగా ఈ 1:100 అనేది జెన్యూన్ ఇష్యూ మాది. సో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించేంత వరకు కూడా ఖచ్చితంగా మా నిరసనను తెలియజేస్తాం. మరోమారు ప్రభుత్వం మాతో ఈ 1:100 మీద చర్చలు జరపాలి అనేటువంటి డిమాండ్ నిరుద్యోగుల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. సో చూద్దాం మరి గ్రూప్స్ మీద స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరి వాయిదా పడేస్తున్నట్టు ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి వెబ్ నోట్ను రిలీజ్ చేసి ఈ గ్రూప్ 1 సంబంధించి 1:100 విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి మరోమారు నిరుద్యోగులతో చర్చలు జరిపే అవకాశం ఉందా ఏంటనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.